ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనం దేవుని వాక్యంలో యోహాను సువార్త 11వ అధ్యాయం 11 నుంచి 42-43 వచ్చిన వరకు ఉన్న భాగాన్ని ధ్యానించుకుందాం. హెడ్డింగ్ ఏంటంటే, యేసు ప్రభువారు చనిపోయిన లాజరును 4 దినముల తర్వాత తిరిగి లేపుట. యేసు ప్రభువారు ఆయన పరిచయం చేసినప్పుడు మరియా మార్తా గృహంలో ఆయన ఎప్పుడు సందర్శించి వాక్యం చెప్పేవాడు. వారు యేసు ప్రభు వాక్యాన్ని మరి శ్రద్ధగా వినేవారు. మరి ఆయన పాదముల వద్ద కూర్చుని ఆయన వాక్యం ఏం చెప్తున్నారో అంతా వినేది. లాజరు మార్త కూడా ఉండేవారు. మీరందరినీ దేవుడు ఎంతగానో, అంటే యేసు ప్రభు వారు ఎంతగానో ప్రేమించి ఆయా సందర్భాల్లో తరచూ ఆ గృహాలకు వెళ్ళేవాడు. యేసు ప్రభు వారు ఒకరోజు అక్కడ లేనప్పుడు సడన్గా లాజరు చనిపోవడం సంభవించింది. ఈ వార్త యేసు ప్రభు వారికి తెలిసింది. అయినప్పటికీ కూడా ఆయన ఉన్న చోటే మరి కొద్ది రోజులు ఆయన అలాగే ఉండి తర్వాత వచ్చాడు. ఆయన అప్పటికే ఆయన వచ్చేసరికి లాజరు చనిపోయి 4 దినాలు అయింది. అప్పుడు వాళ్ళిద్దరు కూడా మరియా మార్త ఎంతో సందేహపడ్డారు. ప్రభువారు ఏమన్నారంటే, నమ్ముట నీ వల్ల అయితే నమ్మువానికి సమస్తం సాధ్యమనే విషయాలు చెప్పారు కదా. పునరుద్ధానమును జీవము నేనే, ఆయన విశ్వాసం ఇచ్చేవాడు ఎన్నటికి చనిపోడు, చనిపోయిన బ్రతుకును అని చెప్పినప్పుడు అప్పుడు వాళ్ళు మరి ఎంతగానో ఆయన విశ్వాసం ఇచ్చారు. కాబట్టి ఆ ప్రభువానికి మా దగ్గర ఉంటే మా సోదరుడు చనిపోడు, ఇంకా బ్రతికే ఉండేవాడు అని చెప్పారు. అయినప్పటికీ లాజరును వెళుదాము రండి అని ఆయన సమాధి వద్దకు వెళ్ళాడు. వీళ్ళంతా శిష్యులు వెళ్ళారు. అయితే లాజరు నిద్రిస్తున్నాడు కానీ చనిపోలేదని యేసు వారు చెప్పారు. లాజరు విషయంలో వెళ్తుండే యేసు కన్నీరు విడిచాడు. ఎంతగానో ప్రేమించిన మరి లాజరును విషయమై ఆయన కన్నీరు కార్చాడు. అయినప్పటికీ అక్కడ సమాధి వద్దకు వెళ్ళాక ఆ యొక్క రాయి తీయమన్నాడు. వాళ్ళు తొలగించారు. అప్పుడు ఆయన ప్రార్థన చేసి, అప్పటికే 4 దినాలు ఆయన కుంపుకుంటుంది అన్నప్పటికి కూడా ఆయన ప్రార్థన చేశాడు. వాళ్ళ తండ్రికి విజ్ఞాపన చేసి లాజరును మరి పిలిచాడనమాట. లాజరు బయటికి రమ్మని ఆయన పిలిచిన వెంటనే లాజరు పేత వస్త్రాలతో కట్టబడిన వాడే దిక్కున లేచి నిలబడ్డాడని దేవుని వాక్యం రాయబడిన. ప్రియులారా, మీరు ఆసక్తిగా ఉన్నటువంటి ఆ భాగాలు చదవండి. యోహాను సువార్త 11వ అధ్యాయం 11 నుంచి 40 భాగాల వరకు మీరు చదవండి. అందులో చక్కటి విషయాలు రాయబడ్డాయి. యేసు ప్రభువారు మరి చనిపోయిన లాజరు, కుళ్ళిపోయిన లాజరు 4 దినముల తర్వాత ఆయన పేరు పెట్టి పిలవగానే ఆయన సజీవుడై దిక్కున తీశాడు. అయితే ఆయన ఏమైనా ఉంటే వస్త్రాలు విప్పి ఆయన పోనవండి అని చెప్పేసి ఆయన చెప్పారు. వెంటనే వాళ్ళు ఆ యొక్క లాజరు యొక్క వస్త్రాలు విప్పి ఆయన సజీవుడిగా వాళ్ళని ఇచ్చారు. చూసారా ప్రియులారా, కులిపోయిన లాజరును లేపినటువంటి యేసు ప్రభువులో ఉన్నటువంటి దైవికత్వాన్ని మీరు ఏమంటారు? చనిపోయిన వారిని లేపగల శక్తి ఆయనలో ఉంది. పునరుద్ధానమును జీవమును నేనే, ఆయన విశ్వాసం ఉంచేవాడు ఎన్నటికీ చనిపోడు, చనిపోయినను బ్రతుకును అంటున్నాడు ఆయన. కనుక ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి లాజరును లేపటమే కాదు, ఇంకా ఇద్దరిని లేపాడు ఆయన. అన్ని విషయాలు మీకు తర్వాత చెప్తాను. అయినప్పటికీ యేసు ప్రభువారు చనిపోయి కూడా తిరిగి లేచాడు ఆయన. యేసు ప్రభువారు చనిపోయి 3 దినముల తర్వాత, లేదా 3వ రోజున లేదా 3 దినాల తర్వాత తిరిగి లేచినట్టుగా లేఖనాలు రాయబడి. అంతేకాదు చరిత్రాత్మక సత్యం. సరే ఆయన చెప్పండి, నేను 3 దినముల తర్వాత తిరిగి లేవలసి ఉంది, పాపరిహారార్థమై నేను మరి అందరి కొరకు నేను చనిపోవలసి ఉంది, నా నిమిత్తమైన లేఖనాలు నెరవేర్పడవలసి ఉందని ఆయన శిష్యులకు తరచు చెప్పారు. యెషయా గ్రంథము 53వ అధ్యాయంలో యేసు క్రీస్తు మరణ పునరుద్ధానం గురించి యెషయా ప్రవక్త ప్రవచించాడు. ప్రియులారా, అదేవిధంగా యేసుక్రీస్తు చనిపోయి 3 దినముల తర్వాత తిరిగి లేచాడు. దేవుని స్తోత్రం. ఎంత గొప్ప కార్యం! చాలామందికి విషయాలు తెలియదు. యేసు ప్రభువు చనిపోయి తిరిగి లేచారన్న సంగతి తెలియదు.
చూసారా, ఆయన యేసుప్రభువు దేవుని కుమారుడు, దేవుడై ఉండి ఆయన మరణమును జయించిన దేవుడుగా చరిత్రలో, ప్రపంచ చరిత్రలో ఆయన గురించి మరి రాయబడింది. అంతేకాదు ఈరోజు కూడా ఆయన సమాధి, ఖాళీ సమాధి అన్నీ కూడా మనకి సాక్షాత్తంగా అనేకమైన హిస్టారికల్ ప్లేసెస్ అన్నీ ఉన్నాయి. ఎవరో ఏదో కాకమ్మ కథ చెప్పినట్టు కాదు. యేసుప్రభువు వాక్యాలు, అది బైబిల్ గ్రంథం అంతా కూడా హిస్టారికల్ ఈవెంట్స్తో కూడింది. ఆయన మరణం చరిత్రాత్మకమైంది, ఆయన పునరుద్ధానం చరిత్రాత్మకమైనది, సత్యమైనది. కనుక ఆయన చెప్పిన మాటలు చాలా జాగ్రత్తగా మనం ఆలోచించి ఆయన బాటలు నడవాలి. ఆయన చెప్పినన్ని సత్యమని మనం తెలుసుకోవాలి. లాజరును లేపిన దేవుడు ఏమన్నా చూసారా, పునరుద్ధానం జీవం నేనే, ఆయన లేపగల శక్తి ఆయనకు ఉంది. అంతేకాదు మనమందరం కూడా మరణ పునరుద్ధానం చెందుతాము. జీవ పునరుద్ధానికి, దేవుని నమ్మిన వారు జీవ పునరుద్ధానికి పరలోకం చేరటకైతే, నమ్మని వారు నిత్య నరకానికి వెళ్ళటానికి లేపబడతారని యోహాను సువార్త 5వ అధ్యాయంలో రాయబడింది. చూసారా, అందరూ లేపబడతారు. అయితే దేవుని నమ్మిన వారు పరలోకం వెళ్ళటానికి, నమ్మని వారు, లోకానుసారంగా జీవించిన వారు లేచినను వారు నిత్యనాశనమునికి వెళ్తారని లేఖనంలో రాయబడింది. మన సుప్రదమైన నిరీక్షణ ఏంటి? ఆయన రాబోతున్నాడు. మనందరం కూడా మనం ఆయన వచ్చేసరికి మన సజీవులు ఉంటే మహిమ దేహాలుగా మార్చబడి ఆయన అందుకు వెళ్తాం. లేదా చనిపోయిన వారు మొదట లేగుతురు, ఆయన ఎదుర్కొంటారని లేఖనం చెబుతుంది. కనుక ఇటువంటి సత్యాలు తెలుసుకున్న మీరు మరి యేసు ప్రభుని నమ్మండి, ఆయన మాటలు నమ్మండి, ఆయన యొక్క రక్షణ బాప్తిసం పొందండి, ఆయన రాజ్యానికి సిద్ధపడండి. దేవుడు ఈ వాక్యంని మీకు దీవించను కనుక ఆశలు మీరు కూడా ప్రార్థన చేయండి. మరి ఆయనకు మొరపెట్టు వారికి ఆయన సమీపంగా ఉంటాడు. ఆయన ప్రార్థించేవారు ఎవడు వాడు రక్షింపబడని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ప్రార్థించారు. మరి యేసుప్రభువు తిరిగి లేచిన సంఘటనే కాదు, ఆయన లేపిన సంఘటనలు, అంతేకాదు ఆయన నమ్మిన బిడ్డలు కూడా. పేతురు ప్రార్థన చేయగా తబిత అనే ఒక ఆమె లేచింది. అలాగే మరి అపోస్తలుడైన పౌలు గారు ప్రార్థన చేయగా కూడా లేపబడ్డాడు ఒక ఆయన. నిద్రపోయి ఒక వ్యక్తి మేడగది వేసి పడిపోతే అతని కోసం మరి పౌలు గారు ప్రార్థన చేయగా అతను కూడా లేచినట్టుగా మనం చూస్తాం. దేవుని బిడ్డలకు కూడా గొప్ప అధికారం, మరణం పేద అధికారం. యేసుప్రభువు ఏమన్నారంటే, నన్ను నమ్మిన వారి వల్ల సూచక్రియలు జరుగును, కుష్ఠరోగములు బాగు చేదురు, చనిపోయిన వారు లేపుదురు, గుడ్డివారు కళ్ళు తెరుచుదురు, నత్తి వారికి మాటనిస్తారు, ప్రతి రోగము ప్రతి వ్యాధిని బాగు చేస్తారు, దయ్యాలు వెలగొడతారు. ఎన్ని సూచక్రియలు చేయగలుగుతారని వాటి మీద అధికారం కూడా యేసుప్రభువు వారు శిష్యులకు ఇచ్చారు. ఎక్కడంటే మత్తయి సువార్త 10వ అధ్యాయం 1-8 వచనాల్లో యేసుప్రభువు వారు ఇచ్చిన ప్రామిస్ రాయబడుతుంది. వచనాలు చూడండి. ఎందుకంటే యేసుప్రభువు ఇచ్చిన వాగ్దానం బట్టి ఆయన శిష్యులు ఆయన నామను బట్టి అద్భుత కార్యాలు చేస్తున్నారు. నా మహిమను నేను మీకు ఇస్తున్నాను అన్నాడు ఆయన. వాళ్ళకి మరి ఆయన ఆత్మనిచ్చాడు కనుక దేవుని ఆత్మతోనూ ఆయన యొక్క మహిమతోనూ వారు సూచక్రియలు చేయగలిగారు ప్రియులారా. కనుక మన భారతదేశం కూడా ఈశ్వర శిష్యుడైన తోమ వచ్చాడు ప్రియులారా. ఆయన మన భారతదేశంలో కేరళలో సుమారు 7 సంఘాలు స్థాపించి ఆయన కేరళలో మరి దేవుని కోసం హత్సాక్షిగా అయిపోయాడు. ఆయన సమాధి కూడా మన దేశంలో ఉంది. సెయింట్ థామస్ చర్చ్ అని కూడా కట్టబడటం అన్నీ వింటున్నాం. చరిత్ర కూడా ఉంది, హిస్టారికల్ ఈవెంట్స్ ఉన్నాయి. ఆయన కూడా చనిపోయిన వారు లేపాడు థామస్ గారు. అంతేకాదు ప్రభు నామటి సూచక్రియలు కూడా ఆయన చేయగలిగాడు. చాలా అంటే సుమారు 7 సంఘాలు కేరళలో కట్టాడు. ఆయన సమాధి ఇప్పటికి కూడా మద్రాసులో ఉందని చెప్పబడుతుంది, సెయింట్ థామస్ చర్చ్ అని. కనుక ఇవన్నీ సత్యాల ప్రియులారా. ఎందుకంటే క్రీస్తు కోసం త్యాగం అయిపోయారు. యేసుప్రభువు ఏమన్నారంటే, శరీరం సంపారికి భయపడక ఆత్మను శరీరం అగ్నిలో మండింపజేయగల మిక్కులు భయపడమన్నారు. కనుక శిష్యులు ఆ విధంగా దేవుని కొరకు నిలబడ్డారు. కనుక మీరు కూడా నమ్మి బాప్తిస్మం పొంది రక్షించబడి ఆయన యొక్క ఆజ్ఞలు పాటించి
దేవుని రాజ్యం చేరాలని మేమందరం కోరుస్తున్నాము. దేవుడి ఈ వాక్యమును దీవించును గాక. మీరు ఈ వాక్యాన్ని మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి, మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి. గాడ్ బ్లెస్ యు ఆల్.